బిల్డర్ చెప్పేది 24 months లో పొజిషన్ ఇస్తాం సార్ అని 100% చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. అండ్ ఆ టైంకి ఫినిష్ అవ్వకపోయినా మనం ఏ కంప్లైంట్ రైజ్ చేయకుండా చేస్తారు. అండ్ అది ఎలా అంటే అగ్రిమెంట్ లో మనకు తెలియని చిన్న క్లాజ్ అనేది చూపించి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ ఆ క్లాజెస్ ఎలా ఉంటాయంటే అన్అవైలబుల్ కండిషన్స్, పొజిషన్ మే ఎక్స్టెండ్ అని ఇలా చెప్తారు. అంటే బిల్డర్కి ఫ్రీడమ్ ఉండి బయ్యర్కి సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయని అర్థం. డిలే అనే క్వశ్చన్ కూడా రీజన్స్ అనేవి రెడీగా ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ రీజన్స్ ఎలా ఉంటాయంటే అప్రూవల్స్ డిలే, లేబర్ షార్టేజ్, మెటీరియల్ ప్రైస్ హైక్, ఇలా ఇవి చెప్పి 1 year కాదు 2-3 years వరకు ఇలా డిలే చేస్తూనే ఉంటారు. సో దీనివల్ల బయ్యర్ ఏం చేస్తాడు, ఈఎంఐ, రెంట్ 2 పే చేసి సఫర్ అవుతాడు. ఒకవేళ మనం గట్టిగా ఫైట్ చేసినా పెనాల్టీ వేస్తారు. బట్ అది కూడా బిల్డర్కి తక్కువ పడేలా క్లాజెస్ అనేవి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే బిల్డర్ ఇవన్నీ చూసుకున్నాకే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాడు. కొన్ని కేసెస్లో అయితే 0 పెనాల్టీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ బయ్యర్ క్యాన్సిలేషన్ చేస్తే రిఫండ్ అమౌంట్ అనేది కంప్లీట్గా వస్తుందో లేదో కూడా చెప్పలేం. సో ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మోస్ట్లీ బయ్యరే. ఇది రియల్ ఎస్టేట్లో బయ్యర్కి బిగ్గెస్ట్ హిడెన్ స్ట్రెస్.